భారత పౌరులు బినామీ లావాదేవీలు చేయడం చట్టవిరుద్ధమని తెలంగాణ అండ్ ఏపీ అదనపు ఆదాయపు పన్ను కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో బినామీ చట్టం పాటించడం దర్యాప్తు తీర్పు అనే అంశంపై సీఏ సాంబమూర్తి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. బినామీగా ఉన్న ఏ ఆస్తి అయినా దాని యజమానికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం జప్తు చేస్తుందని స్పష్టం చేశారు. వాస్తవ యజమాని బినామీదారు ఇద్దరికీ బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం 1988 ప్రకారం కఠినమైన జైలు శిక్ష తప్పదని తెలిపారు. బినామీ లావాదేవీలను అరికట్టడానికి చార్టెడ్ అకౌంటెంట్లుగా పూర్తి సహకారం అందిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు సిఏ చంద్రశేఖర్ తెలిపారు. మన డే టు డే లైఫ్లో మనకు తెలియకుండా చాలా ట్రాన్సాక్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో మనం పే చేస్తాం, బట్ ప్రాపర్టీ మన బ్రదర్ పేరుతో ఉంటుంది. మరి అలాంటి సిచ్యువేషన్స్లో బినామీ యాక్ట్ కింద ఏమన్నా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో కేర్ఫుల్గా ఎలా ఉండాలి అండ్ క్లయింట్స్కి ఎలా ప్రాపర్గా గైడ్ చేయాలనే దానిపైన స్పీకర్ శ్రీకాంత్ రెడ్డి గారు చాలా ఎగ్జాంపుల్స్ తోటి దాన్ని హైలైట్ చేశారు. రండి, నేర్చుకోండి, మంచి సర్వీస్ ఇవ్వండి క్లయింట్స్ కి, సో దట్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళకు తెలియకుండా చేసిన ట్రాన్సాక్షన్స్ ని వాళ్ళు సఫర్ కాకుండా ఉండేలాగా మనం గైడ్ చేద్దాం.